వైకాపా మాఫియా జైలుకే అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. వీళ్ళ అసమర్థత వల్లే పోలవరం పూర్తి కాలేదు. కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై 2 లక్షల అప్పు. ఎన్డీఏ కూటమితో రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నేరాలు భయంకరంగా పెరిగిపోయి భూమాఫియా, ఇసుక మైనింగ్, లిక్కర్ మాఫియాలు విచ్చలవిడిగా విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలో వాళ్లే పురోగమిస్తుండగా ప్రజలు అధోగతి పాలవుతున్నారు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపించి తీరుతాం, లేదా వాళ్ళు రాష్ట్రం వదిలి పారిపోవాల్సిందే అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. విశాఖలో బుధవారం మేధావులతో ఆత్మీయ సమావేశంలో అనకాపల్లిలో రోడ్ షో బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. ఆ పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఇసుక, డ్రగ్స్, మైనింగు, మాఫియా, భూ ఆక్రమణలు పెచ్చిమీరాయి అన్నారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తేనే మాఫియాకు అడ్డుకట్ట వేయగలమన్నారు. వివిధ వర్గాలకు కేంద్రం అందిస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని, ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి చేరుతుందో తెలుసుకోవాలన్నారు. వైకాపా ప్రభుత్వం 13.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని, రాష్ట్రంలో ప్రతి వ్యక్తి తలపై 2 లక్షల మేర అప్పు ఉందని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి ప్రజలపై పన్నుల భారం మోపిందని, చెత్తపైన పన్ను వేసి హింసించేదని విమర్శించారు. పోలవరం కోసం కేంద్రం 15,000 కోట్ల విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక అది పూర్తిగా లేదు. విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక నడవా నిర్మాణం పూర్తయితే 1,00,000 కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కానీ రాష్ట్ర అలసత్వం వల్ల ఆశించిన మేరకు పనులు జరగలేదని వివరించారు. సాంస్కృతిక, పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా ఉండాల్సిన విశాఖ డ్రగ్స్ రాజధానిగా మారడం దురదృష్టకరం. సిటీ ఆఫ్ డెస్టినీ ఇప్పుడు అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరా కేంద్రంగా మారిపోయిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కొత్త వారు వచ్చారు. మెగా విభాగాధిపతిగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సిపిగా పిహెచ్డి